సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ప్రకృతిని నమ్ముకొని సాగు చేసే ఒకే ఒక్క వ్యక్తి రైతు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తాను నమ్ముకున్న పనిని ఎప్పుడూ వదిలిపెట్టాడు. అందుకే దేశానికి రైతే రాజు అంటారు. అయితే దేశానికి రైతే రాజు అనే నినాదాలు వినిపించినా నిరంతరం కష్టాల కడలిలో కొట్టుమిట్లాడే వ్యక్తి రైతే. అయితే ఇక్కడ కూడా ఓ రైతుకు ఏం కష్టం వచ్చిందో కానీ పంట పొలంలో ఏకంగా 500 రూపాయల నోట్లను విత్తనాలుగా నాటాడు. రాజస్థాన్ రాష్ట్రం ధవరియా జతన్ గ్రామం మల్లారం భవారీ అనే రైతు పత్తి పంట పండిస్తుంటాడు. బ్యాంకులో 1,00,000 రూపాయల అప్పు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. పత్తి చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు, పంట అంతా కూడా నాశనమైపోయింది. మిగిలిన పంటను అమ్మితే జస్ట్ కేవలం 4,00,000 రూపాయలు మాత్రమే చేతికి వచ్చింది. బ్యాంక్ అప్పు కావడంతో క్రాప్ ఇన్సూరెన్స్కు అప్లై చేశాడు. ఇన్సూరెన్స్ రాలేదు. బీమా కంపెనీకి కంప్లైంట్ చేశాడు. అయినా ఇన్సూరెన్స్ రాలేదు. ఇక లాభం లేదు అనుకొని తన పొలంలో 500 రూపాయల నోట్లను విత్తనాలుగా నాటాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎందుకిలా చేశావు అని ఆ రైతును అడిగితే ప్రభుత్వం బీమా కంపెనీ పట్టించుకోవడం లేదు, అందుకే ఇలా చేశాను, ఇప్పుడైనా స్పందిస్తుందో లేదో చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం బీమా కంపెనీ పైన తన నిరసనను ఈ విధంగా వ్యక్తం చేయటం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. ఆ రైతుకు న్యాయం చేయాలంటూ నెటిజన్లు కూడా ఇప్పుడు భారీ ఎత్తున రిప్లై కూడా ఇస్తున్నారు.